Hello everyone, Namaste. Today's lesson 10th class first chapter Resources and Development. వనరులు మరియు అభివృద్ధి. రిసోర్సెస్ గురించి మనము 8వ తరగతిలోనే ఈ పాఠ్యాంశాన్ని గురించి మనం తెలుసుకోవటం జరిగింది. కానీ 10వ తరగతిలో ఈ పాఠ్యాంశం గురించి కొంత క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాము. Everything available in our environment which can be used to satisfy our needs, provided it is technologically accessible, economically feasible and culturally acceptable, can be termed as resource. సాంకేతికంగా అందుబాటులోను, ఆర్థికంగా లాభదాయకంగాను, సాంస్కృతిక పరంగా ఆమోదయోగ్యంగాను మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణంలో లభించే ప్రతి దానిని వనరు అని పిలవచ్చు. వనరు అని పిలువబడాలంటే అది సాంకేతికంగా అందుబాటులో ఉండాలి, ఆర్థికంగా లాభాన్ని కలిగి ఇచ్చేదిగా ఉండాలా, సంస్కృతి దానిని ఆమోదించేదిగా ఉంటేనే అది వనరుగా పిలువబడుతుంది. The process of transformation of things available in our environment involves an interactive relationship between nature, technology, and institutions. Human beings interact with nature through technology and create institutions to accelerate their economic development. మన పర్యావరణంలో అందుబాటులో ఉన్న వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో ప్రకృతి, సాంకేతిక విజ్ఞానం, సంస్థలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. మానవులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రకృతితో అనుసంధానమవుతూ ఆర్థికాభివృద్ధి వేగవంతం చేయడానికి సంస్థలను సృష్టిస్తారు. Do you think that resources are free gifts of nature as is assumed by many? They are not. Resources are a function of human activities. Human beings themselves are essential components of resources. They transform material available in our environment into resources and use them. చాలామంది భావిస్తున్నట్లుగా వనరులు ప్రకృతి యొక్క ఉచిత బహుమతులు అని మనం అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు. వనరులు మానవ కార్యకలాపాలలో ఒక ప్రక్రియ మాత్రమే. మానవులు స్వయంగా వనరులలో ముఖ్యమైన భాగం. వారు పర్యావరణంలో లభించే పదార్థాన్ని వనరుగా మార్చి వాటిని ఉపయోగిస్తారు. These resources can be classified in the following ways. A. On the basis of origin, biotic and abiotic. B. On the basis of exhaustibility, renewable and non-renewable. C. On the basis of ownership, individual, community, national and international. D. On the basis of status of development, potential, developed, stock and reserves. ఈ వనరులను కింది విధంగా వర్గీకరించటం జరిగింది. ఏ. పుట్టుక ఆధారంగా జీవ మరియు నిర్జీవం, జీవించి ఉన్నవి మరియు నిర్జీవమైనటువంటివి. క్షీణత ఆధారంగా పునరుత్పాదకమైనవి, పునరుత్పాదకం కానివి. యాజమాన్యపరంగా వ్యక్తిగత, సామాజిక, జాతీయ మరియు అంతర్జాతీయమైనవి. అభివృద్ధి స్థితి ఆధారంగా సంభావ్యత, పనిచేయు శక్తి కలిగినవి, అభివృద్ధి చెందిన సరుకు మరియు నిల్వలు. Resources are divided: natural, human resources. Natural resources are divided
renewable, non-renewable. Renewable resources continuous or flow. Example, wind, water. Biological resources, natural vegetation, forests, wildlife. Non-renewable resources, recyclable. Example, metals. Non-recyclable. Example, fossil fuel. Human resources, structures and institutions, quantity and quality. వనరులు రెండు రకాలుగా విభజించబడ్డాయి. సహజ వనరులు, మానవ సంబంధమైన వనరులు. సహజ వనరులు పునరుత్పాదకమైనవి, పునరుత్పాదకం కానివి. పునరుత్పాదకమైన వనరులు నిరంతరం లేదా ప్రవాహం కలిగినవి. అవి ప్రకృతిలో మరలా పునరుత్పాదకం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు గాలి, నీరు. జీవ సంబంధమైన వనరులు, సహజ వృక్ష సంపద. ఉదాహరణ అడవులు, వన్యప్రాణులు. పునరుత్పాదకం కాని వనరులు పునశ్చక్రీయం, మరలా వాటిని ఉపయోగించగలిగేవి. లోహాలు పునశ్చక్రీయం కానివి. ఇవి ఒకసారి ఉపయోగించబడితే వాటిని మరలా ఉత్పత్తి చేయలేము. ఉదాహరణకు శిలాజ ఇంధనాలు. మానవ సంబంధమైన వనరులు నిర్మాణాలు మరియు సంస్థలు. పరిణాత్మకమైనవి మరియు గుణాత్మకమైన వనరులు. డెవలప్మెంట్ అండ్ రిసోర్సెస్. Resources are vital for human survival as well as for maintaining the quality of life. It was believed that resources are free gifts of nature. As a result, human beings used them indiscriminately, and this has led to the following major problems. వనరుల అభివృద్ధి మానవ మనుగడకు అలాగే జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వనరులు చాలా ముఖ్యమైనవి అని మనం తెలుసుకున్నాం. వనరులు మనకు ప్రకృతిలో ఉచితంగా లభిస్తున్నాయి. అవి మనకు ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చని ప్రజలు నమ్ముతున్నారు. ఇలా నమ్మటం వలన వాటిని మనం విచక్షణారహితంగా ఉపయోగించటం వలన మనం చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. Depletion of resource for satisfying the greedy of a few individuals. Accumulation of resources in a few hands, which in turn divided the society into two segments, that is, haves and have-nots, or rich and poor. Indiscriminate exploitation of resources has led to global ecological crises such as global warming, ozone layer depletion, environmental pollution, and land degradation. మన విచక్షణ రహిత చర్యల వలన కొద్దిమంది వ్యక్తుల అత్యాశలను తీర్చడానికి వనరులు తరిగిపోతున్నాయి. వనరులు కొద్దిమంది చేతులలో చేరడంతో మన సమాజం రెండు భాగాలుగా విభజించబడింది. ఉన్నవారు, లేనివారు, ధనికులు, పేదవారు. విచక్షణారహిత వనరులు దోపిడీ వలన భూగోళం వేడెక్కడం, ఓజోన్ పొర క్షీణత, పర్యావరణ కాలుష్యం, భూక్షీణత వంటి ప్రపంచ పర్యావరణ సంక్షోభాలకు దారితీసింది. An equitable distribution of resources has become essential for a sustained quality of life and global peace. If the present trend of resource depletion by a few individuals and countries continues,
The future of our planet is in a danger. Therefore, resource planning is essential for sustainable existence of all forms of life. Sustainable existence is a కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరమైన జీవన నాణ్యతకు, ప్రపంచ శాంతికి వనరుల సమాన పంపిణీ ముఖ్యమైన అవసరంగా మారింది. కొద్దిమంది వ్యక్తులు, కొన్ని దేశాల వలన వనరులు క్షీణించే ప్రస్తుత విధానం వలన మన భూగ్రహం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. అందువల్ల అన్ని జీవరాశుల సుస్థిర జీవనానికి వనరుల ప్రణాళిక అవసరం. అస్థిరత్వం అనేది సుస్థిరాభివృద్ధిలో ఒక అంశం. సస్టైనబుల్ డెవలప్మెంట్. Sustainable economic development means development should take a place without damaging the environment, and development in the present should not compromise with the needs of the future generation. మరి సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంటే పర్యావరణానికి హానికి కలగకుండా అభివృద్ధి జరగాలి మరియు వర్తమానంలోని అభివృద్ధి భవిష్యత్తు తరాల అవసరాలకు ప్రతిబంధకం కాకూడదు. ఉదాహరణకు, మనం అడవిలోని చెట్లన్నీ ప్రస్తుతం మనమే ఉపయోగించుకుంటే ముందు తరాలు ఉపయోగించుకోవటానికి చెట్లు అనేవి ఉండకపోవచ్చు. అలాగే ఖనిజాలు కూడా మనము ముందు తరాలకు ఉంచవలసి ఉంటుంది. మనం పర్యావరణానికి హాని కలిగించకుండా మన అవసరాలను తీర్చుకోవాలి. దానిని సుస్థిరాభివృద్ధి అంటారు. రియో డి జెనీరో ఎర్త్ సమ్మిట్ 1992. In June 1992, more than 100 heads of states met in Rio de Janeiro in Brazil for the first International Earth Summit. The summit was convened for addressing urgent problems of environmental protection and socio-economic development at the global level. The assembled leaders signed the Declaration on Global Climate Change and Biological Diversity. The Rio Convention endorsed the Global Forest Principles and adopted Agenda 21 for achieving sustainable development in the 21st century. మరి సుస్థిరాభివృద్ధి కావాలి అని అనుకున్నప్పుడు దీనికోసం ప్రపంచంలోని నేతలందరూ సమావేశమయ్యారు. 100కు పైగా దేశాధినేతలు ఒకచోట సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదే రియో డి జెనీరో ధరిత్రి శిఖరాగ్ర సమావేశం. దీనిని 1992 జూన్లో నిర్వహించటం జరిగింది. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 100కు పైగా దేశాధినేతలు సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయిలో పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి, సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు వారు చర్చించటం జరిగింది. ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సమావేశమైన నాయకులందరూ ప్రపంచ వాతావరణ మార్పు మరియు జీవ వైవిధ్య ప్రకటన పత్రంపై సంతకాలు కూడా చేసుకున్నారు. 21వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధిని సాధించటానికి రియో సదస్సు ప్రపంచ అటవీ సూత్రాలను ఆమోదించుకుంది. 21 కార్యాంశాలను అమలు పరచాలని నిర్ణయించడం జరిగింది. Agenda 21. It is the declaration signed by world leaders in 1992 at the United Nations Conference on Environment and Development (UNCED), which took place at Rio de Janeiro, Brazil.
It aims at achieving global sustainable development. It is an agenda to combat environmental damage, poverty, disease through global cooperation on common interests, mutual needs, and shared responsibilities. One major objective of the Agenda 21st is that every local government should draw its own local Agenda 21. One major objective of the Agenda 21 is that every local government should draw its own local Agenda 21. 21 కార్యాంశాల జాబితా. సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ జాబితాలో పొందుపరచటం జరిగింది. ఇది 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు UNCDED ప్రపంచ నాయకులు సంతకం చేసిన ప్రకటన. ఏమనగా, ఇది ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన అభివృద్ధిని సాధించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి ఆస్తులు, పరస్పర అవసరాలు మరియు భాగస్వామ్య బాధ్యతలపై ప్రపంచ సహకారం ద్వారా పర్యావరణానికి జరిగే నష్టం, పేదరికం, వ్యాధులను ఎదుర్కోవటానికి ఇది ఒక కార్యాంశం. 21 కార్యాంశాలలో ఒక ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ప్రతి స్థానిక ప్రభుత్వం దాని స్వీయ స్థానిక 21 కార్యాంశాల జాబితా తానే రూపొందించుకోవాలి. Planning. Resource planning. Planning is the widely acceptable strategy for judicious use of resources. It has importance in a country like India, which has enormous diversity in the availability of resources. There are regions which are rich in certain types of resources but are deficient in some other. మరి వనరులు పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి జరగాలి మరియు ప్రణాళికలు నిర్వహించాలి అన్నప్పుడు ప్రణాళిక ఎవరు నిర్వహిస్తారు? ప్రభుత్వం వారు నిర్వహించటం జరుగుతుంది. వనరుల న్యాయబద్ధ వినియోగానికి అందరూ ఆమోదించిన వ్యూహాత్మక పద్ధతే ప్రణాళిక. వనరుల లభ్యతతో అపారమైన వైవిధ్యం ఉన్న భారతదేశం వంటి దేశాలలో దీనికి ప్రాముఖ్యత ఉంది. కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాల వనరులు సమృద్ధిగా ఉండి మరికొన్ని చోట్ల వనరులు లోపించి ఉన్నాయి. There are some regions which can be considered self-sufficient in terms of the availability of resources, and there are some regions which have acute shortage of some vital resources. For example, the state of Jharkhand, Chhattisgarh, and Madhya Pradesh are rich in minerals and coal deposits. Arunachal Pradesh has abundance of water resources but lacks in infrastructural development. వనరుల లభ్యత పరంగా స్వయం సమృద్ధిగా పరిగణించబడే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యమైన వనరులు తీవ్రమైన కొరత ఉన్న మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఖనిజాలు, బొగ్గు నిక్షేపాలతో సమృద్ధిగా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కొరబడింది. The state of Rajasthan is very well endowed with solar and wind energy but lacks in water resources. The cold desert of Ladakh is relatively isolated from the rest of the country. It has very rich cultural heritage but it is
deficient in water, infrastructure, and some vital minerals. This calls for balanced resource planning at the national, state, regional, and local levels. రాజస్థాన్ రాష్ట్రం సమృద్ధిగా సౌర పవనశక్తి కలిగి ఉంది, కానీ నీటి వనరులు లేవు. ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కనుక. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చినప్పుడు లడఖ్లోని శీతల ఎడారి వేరుగా ఉంటుంది. ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది, కానీ నీరు, మౌలిక సదుపాయాలు కొరతగా ఉన్నది. కొన్ని ముఖ్యమైన ఖనిజాల కొరత కూడా ఉంది. ఇది జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలలో సమతుల్య వనరుల ప్రణాళికకు పిలుపునిస్తుంది.